చెప్తున్నారు కరెక్టే. బట్ అందరిలో అలా ఉండదు అని నేను అనుకుంటున్నా. అంటే కొన్ని సిట్యుయేషన్‌లో వేసుకోవాల్సొస్తది. వాళ్ళు ఎందుకేసుకున్నారో తెలీదు. కానీ కామెంట్ చేస్తారు. అంటే అదే అలా నేను చెప్తున్నా. ఎందుకు తయారవుతారు? తయారవుతున్నారంటే ఒకళ్ళని చూసినప్పుడు లేదా ఒక 10 మందిని చూస్తారు. ఇంకా ఆల్మోస్ట్ అందరూ అలాంటి డ్రెస్సులే వేసుకుంటున్నప్పుడు సాధారణంగా మానవ నైజం అందరూ అంతే అనుకుంటారు. కానీ హ్మ్. వాళ్ళతోటి జర్నీ చేసి వాళ్ళతో కొంతకాలం ఉంటే తెలుస్తుంది. పైపైన ఓకే. చూసేసి గంట, అరగంట రోజు చూస్తే అర్థం కాదు. హ్మ్. కానీ నేను చెప్పేదేంటంటే ఎటువంటి డ్రెస్ వేసుకున్నా సరే మన నడవడిక మనం మార్చుకోకూడదు. పద్ధతిగా ఉండాలని నేను చెప్తాను. హ్మ్. అంటే ఇది ఎందుకొచ్చిందంటే వీటి వల్లే ఎక్కువ జరుగుతున్నాయి. అబ్బాయిలు ఇందుకే ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు మరి అది అని. మన మన ఇండియన్ కల్చర్ ప్రకారం అది కరెక్టే కదా! అది. ఎందుకనంటే మన కల్చర్‌లో అది లేదు. ఇప్పుడు మీ వయసు అమ్మాయిలు లంగా ఓణీలు వేసుకునేవారు. ఒక 20 సంవత్సరాల క్రితం. తర్వాత సేఫ్టీ కాదు అని చెప్పేసి చుడీదార్లు అవి వచ్చాయి. కాలక్రమేణా జీన్స్, లెగిన్స్ వేసుకుంటున్నారు. అఫ్‌కోర్స్ మాలాంటి వాళ్ళు కూడా కంఫర్టబుల్ కోసం వేసుకుంటున్నారు. హ్మ్. కంఫర్ట్ కోసం. అది కంఫర్ట్ కోసం వేసుకుంటున్నామా, స్టైల్ కోసం వేసుకుంటున్నామా అని అవతలాడికి అనవసరం. హ్మ్. కనిపించేది అదే కదా! కాబట్టి ఏ డ్రెస్ వేసుకున్నా మన జాగ్రత్తలో మనం ఉండటము, అవతల వాడిని అట్రాక్ట్ చేసే విధంగా డ్రెస్ వేసుకోకూడదు. మొన్న ఒక టాపిక్ కూడా చేశాం. తల్లి కూతుళ్ళు ఇద్దరూ కలిసి ఒకేలాంటి డ్రెస్సులు వేసుకుంటున్నారు షార్ట్స్. అవును. ఇప్పుడు చాలా కదా! మంది అలానే కూతురు కంటే అంటారు. తల్లికి డబల్ వయసు ఉంటుంది కదా! అవును. అంటే ఏ వయసు ఈ వయసు వాళ్ళే వేసుకోవాలంటే ఒక సంస్కారం లేని డ్రెస్సు ఎవరూ వేసుకోకూడదు. కదా! ఇప్పుడు సినిమాల్లో చూపిస్తారు. ఎందుకు వాళ్ళకేదో సినిమా నడవాలి కాబట్టి, ఆర్టిస్టులు కాబట్టి, ఆళ్ళు ఓన్లీ స్క్రీన్ మీదే ఉంటారు. బయటకొచ్చి ఎవరికీ అలా కనపడరు వాళ్ళు. హ్మ్. మనకెక్కడ కనిపిస్తారు వాళ్ళు? స్క్రీన్ మీద కనిపిస్తారు. మనం వాళ్ళని ఏమీ చేయలేం. అవును. ఆ స్క్రీన్ మీద చూసి ఇంటికి పోవటం తప్ప. కానీ హ్మ్. మనం అలా తిరిగితే మనల్ని చూడటమే కాదు, ఏమైనా జరుగుతుంది అవును. రియల్ లైఫ్‌లో కదా! ఇప్పుడు అందుకనే ఆ అమ్మాయిలు అవతల వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా డ్రెస్సు అనేది వేసుకోకూడదు అని పూర్వకాలం నుంచి చెప్తూ ఉంటారు. హ్మ్. లంగావోణీలు వేసుకున్న సమయంలో కూడా చాలా జాగ్రత్తలు చెప్పేవారు. ఓకే. ఇప్పుడు చుడీదార్లు వేసుకున్నా చున్నీ కంపల్సరీ వేసుకోమ్మా అంటారు. ఇటు ఇటు పిన్ పెట్టుకోమంటారు. ఇప్పుడు అసలు చున్నీ అనేది ఔట్ ఆఫ్ అయిపోయింది. టాప్స్ అంటున్నారు, షార్ట్స్ అంటున్నారు, రకరకాలు ఇవన్నీ మన కల్చర్ కాదు. హ్మ్. ఇంపోర్ట్ అవుతున్నాయి. ఇప్పుడు కొత్తగా వెస్ట్ సైడ్స్ అని చెప్పి చాలా షోరూమ్స్ వచ్చాయి. అవును. అది నాకు చాలా ఆశ్చర్యం, కోపం 2 వచ్చాయి. అసలు మనం ఎందుకు దాన్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ షాప్ పెట్టాలి? ఆ షాప్ పెట్టిన వాడు ఎవరో ఫారిన్ కంట్రీస్‌లో ఉండి వచ్చి అక్కడ ఇక్కడ. బిజినెస్‌ని ఇక్కడ పెడితే బావుంటుంది. పిల్లలు చక్కగా చెడగొట్టొచ్చు పిల్లల్ని అని చెప్పి ఇక్కడ పెట్టాడు. హ్మ్. ఇప్పుడిప్పుడే మారుతున్న కల్చర్‌తో ఈ పిల్లలు వెంటనే అక్కడ అడాప్ట్ అయిపోయారు. అయిపోయి ఆ వెస్ట్ సైడ్‌కెళ్ళిపోయి ఇంతంత బట్టలు, రకరకాల బట్టలు, షార్ట్సు, నిక్కర్లు రకరకాలు వేసుకొని తిరుగుతుంటే, మన కల్చర్‌లో ఆ అమ్మాయి వైపు కన్ను ఎత్తి చూడకూడని కల్చర్ మనది. పెళ్లి కాని అమ్మాయిని అసలు చూడకూడదు. హ్మ్. పెళ్ళైన ఆడదాన్ని కూడా చూడకూడదు. పెళ్ళైన అమ్మాయిని ఎందుకు చూస్తావు నువ్వు? వేరే ఆయన భార్య అని అనేవారు. పెళ్ళి అవ్వాల్సిన పిల్లని ఎందుకు చూస్తావు నువ్వు? రేపొద్దున ఒక ఇంటికెళ్ళే పిల్ల అనేవారు. ఓకే. 2 సందర్భాల్లోనూ చూడకూడదు అనే హ్మ్. కల్చర్ మనది. అలాంటిది వాళ్ళు మన వైపు చూసే విధంగా డ్రెస్అప్ అవుతున్నాం మనం. వెస్టర్న్ కల్చర్‌ని ఇంపోర్ట్ చేసుకొని మనం నాశనం అవుతున్నాం. దానివల్ల ఆహ్, ఆ స్నేహాలు పెరిగినాయి. తర్వాత నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి కలిసి ఒక సిగరెట్ కాల్చడం చేస్తున్నారు. మరి డ్రింక్స్ తాగుతున్నారు. మరి నైట్‌లో ఐదుగురు కలిసి వెళ్తారెక్కడికో. హ్మ్. మళ్ళీ ఏ టైం పడితే ఆ టైం వెళ్తున్నారు. ఏ టైం పడితే ఆ టైంకి వస్తున్నారు. అదేమని ఇంట్లో అడిగితే ఇంట్లో గొడవలు చేస్తున్నారు. హ్మ్. దీనికి అంతటికి కారణం ఏంటంటే నడవడిక చెడిపోవడము. హ్మ్. చెప్పాను నేను. మనం ఏ డ్రెస్ వేసుకుంటామో బాడీ లాంగ్వేజ్ దాని ప్రకారం మారిపోతుంది. అవును. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి వెళ్తున్నారు. చిన్న నిక్కర్ షార్ట్ ఇక్కడ వరకు వేసుకుంది. చిన్న టీ షర్ట్ వేసుకుంది. ఇంకొక అబ్బాయి ఉన్నాడు పక్కన. అతను కూడా నిక్కరే వేసుకున్నాడు. ఇద్దరు నడుము మీద చేతులు వేసుకుంటూ రాత్రి 12:00కి వెళ్తున్నారు. సాఫ్ట్‌వేర్స్ అట. అంటే సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తే ఆ బట్టలు వేసుకోవాలా? అది మన ఇండియాలో తయారు కావే ఆ బట్టలు. అయ్యేవి కాదు ఒకప్పుడు. మరి ఆ కల్చర్ మన ఇండియాది కాదే. ఎక్కడో చూసాము. అది ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకొని మనం వేసుకొని మన వీధుల్లో తిరిగితే కుక్కలు కూడా